ఆయన చావటానికి ముందు 3 ప్రభుత్వాలు ఆయనను పరీక్షించాయి. మొదటిది మతం అనే ప్రభుత్వం. ఇది వీళ్ళను పరిచయులు అని పిలుస్తారు. వీళ్ళు ఎగేసుకొని వచ్చారు. ఏంటి యూదుల రాజు అంటున్నావు, నీకు తెలుసా? నువ్వు యూదుల రాజు ఎలా అవుతావు అంటే ఆయన, అవును నువ్వు అన్నట్లే యూదుల రాజు క్రీస్తును నేనే, సర్వాధికారి అయిన దేవుని కుడిపార్శ్వం ముందు నేను కూర్చుండటయు, మెగారుడనై దిగిరావుటయు మీరు చూస్తావు అని అన్నాడు. అప్పుడు ఆ మతానికి పెద్దగా ఉన్న ఆయన బట్టలు చింపుకుని ఏమన్నాడంటే, ఇంతకంటే ఎక్కువ కావాలా, ఈయన్ని సిలువేయండి అని అన్నాడు. రెండో వ్యక్తి హేరోదీయులు అంటే వీళ్ళకేంటంటే, మా కుటుంబస్తులే సింహాసనంకి ఎక్కాలి, ఇంకొకటి కొత్త రాజు రావడానికి వీల్లేదు అనుకునేవాళ్ళు. వాళ్ళు కూడా ఈయన అడిగారు. అవును ఐ యామ్ ద కింగ్ అన్నాడు, నేనే రాజును అని అన్నాడు. వాళ్ళు అన్నారు, ఇంతకంటే మాకు అక్కర్లేదు, మేము వీడిని సిలువ వేయాల్సిన అక్కర్లేదు, రోమీలకు అప్పగిప్పండి అని అన్నాడు. రోమీల దగ్గరికి తీసుకెళ్లారు. రోమా ప్రభుత్వం ఆ రోజుల్లో, ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాం మనం? మెసొపొటేమియా అయిపోయింది, ఐగుప్తు నాగరికత అయిపోయింది, ఇస్రాయేల్ అయిపోయింది. బబులోన్ నుంచి ఎక్కడికి వచ్చినప్పుడు గ్రెకో రోమన్ ఎంపైర్, రోమా అనేటటువంటి మహాశాసనం, గొప్ప శాసనం, పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి ప్రతినిధి పిలాతు నిలబడుకొని అంటున్నాడు, నువ్వు ఏం చేయలేదని నాకు తెలుసు, నువ్వు మాట చెప్తే నేను వదిలేస్తానుగా నిన్ను అని అన్నాడు. ఈయన నవ్వి ఆయన చూసి, అరే బాబు నీకు అర్థం కావట్లేదు, నేను ఇస్తే తప్ప అధికారం నీకు రాదురా అన్నాడు. ఏంటి, రోమా శాసనానికి, రోమా రాజ్యానికి ప్రతినిధి అయిన నాకు నువ్వు అధికారం ఇస్తావా అనుకుని చేతులు కడిగేసుకున్నాడు. నా వల్ల కాదు బాబు, ఇదిగో మనిషి, ఈయనలో నాకు ఏ తప్పు కనపడలేదు, అయినా మీరు సిలువేయాలనుకుంటున్నారా, మీ కర్మ అని చెప్పి వదిలేశాడు. 3 ప్రభుత్వాలు చేతులు ఎత్తేసాయి. ఈయన చంపలేకపోయాయి. కానీ ఈయన స్వచ్ఛందంగా, మనుష్య కుమారుడు తనకు తానుగా తన జీవమును పెట్టుటకును దానిని తిరిగి తీసుకునుటకును ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవటానికి. ఎందుకంత చేయాలి అని అనుకుంటున్నారా? మీకోసమే, మైకుల ద్వారా వింటున్నటువంటి మీకోసమే. మీరు ఎప్పుడూ చచ్చిపోకూడదు అని, మీరు చనిపోయినా బ్రతకాలని, ఎల్లప్పుడూ జీవించేటటువంటి జీవితాలు, ఎల్లప్పుడూ జీవించే శరీరాలు మీరు కలిగి ఉండాలి అని ఆయనకు ఒక తపన. ఆ తపన కోసం ఈ లోకానికి వచ్చాడు. మరణం అనేటటువంటి మీ శరీరాన్ని, మీ శత్రువును చంపటానికి ఈ లోకానికి వచ్చాడు.